శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. 8 మార్చి 2026 నుంచి 14 మార్చి 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందుగా గ్రహ స్థితుల గురించి తెలియచెప్పుకుందాం. వక్రించిన గురువుగారు మిథున రాశిలో, కేతు సింహరాశిలో, చంద్రుడు తులారాశిలో, రవి రాహు బుధ కుజ కుంభరాశిలో, అలాగే శుక్రాచార్యుల వారు శని గారు ఇద్దరు మీనరాశిలో సంచారం చేస్తూ ఉండగా గురువుగారి వక్రత వీడింది. చంద్రుని యొక్క గమనము మకర రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఇది ఒక్క మార్పే ఈ వారంలో జరిగి ఉన్నది. గ్రహ స్థితుల యొక్క సమ్మేళనాల ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అంటే, మనము కిందటి వారం కూడా చెప్పుకుని ఉన్నాము. బుధ కుజ రవి రాహు 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమి అంటాం. 4 గ్రహాలు కలిసి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. ఇది దేశకాలమాన పరిస్థితులకి అంతగా మంచిది కాదు. అయితే వ్యక్తిగత జీవితంలో ఈ చతుర్గ్రహ కూటమి యొక్క దుష్పరిణామాలు ఏమీ ఉండబోవు, కానీ కలయికలు, రవి రాహు కలయికలు, అలాగే కుజరాహు కలయికలు వ్యక్తి మీద కొంత ప్రభావాన్ని చూపిస్తాయి. అవి ఏమిటి అంటే, ఈ కుజరాహు కలయిక సర్పదోషాన్ని సూచిస్తూ ఉండగా రవిరాహు కలయిక పితృవంశ దోషాన్ని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరి జన్మజాతకంలో అయితే కుజదోషము కానీ, సర్పదోషము కానీ, అలాగే పితృవంశ దోషం కానీ ఉన్నట్లయితే వారు పరిహారాలు చేసుకొని లేకపోయినా, ఇప్పటి వరకు ఉంది అని తెలుసుందనుకోండి, చాలా మందికి తెలుస్తుంది. వారు ఈసరికే జాతకం చెప్పించుకొని ఉంటారు, లేకపోతే వారే చూసుకొని ఉంటారు. మనకి జాతకంలో బలానా దోషం ఉంది అని చెప్పి గ్రహిస్తారు, తెలుసుకొని ఉంటారు. వారు పితృవంశ దోషానికి నివారణ చేసుకోవచ్చు, ఇంకా ఒకవేళ కుదరకపోతే చేసుకోకపోవచ్చు. అలాంటి వారు కానీ, సర్పదోష నివారణ చేసుకున్న వారు కానీ, ఇప్పటి వరకు చేసుకునేవారు కానీ ఎవరైనా సరే ఈ దోషం జాతకంలో ఉన్నది అంటే మటుకు ఈ రవి రాహు కుజగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం అనేది చాలా చాలా మంచిది. చెప్పదగ్గ సూచన కూడా, ఎవరికైనా ఏదైనా ఒక దోషం ఉంది అన్నప్పుడు ఆ దోష పరిహారం పూర్తిగా జరిగేంత వరకు స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోవాలి. అంటే ఆ పరిహారాలు ఏమేమి చేసుకోవాలో అవి చేసుకుని ఈ స్తోత్ర పారాయణాలు కూడా చేసుకుంటూ ఉండాలి. గోచారంలో ఆ గ్రహాల యొక్క ఇబ్బందులు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ గ్రహాల కలయికలు కానీ, దృష్టి కానీ, సమ్మేళనాలు కానీ, స్థితి సంచారం కానీ ఏదైనా కనిపించినప్పుడు కొద్దిగా ఆ షేకింగ్ ఉంటుందన్నమాట. కాబట్టి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ఆ గ్రహాలకి చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దీని మీదనే గురువుగారి యొక్క దృష్టి ఉంది. అంటే మీరు ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకుని ఉంటారో, ఇప్పుడు ప్రస్తుతం ఏ రకమైన స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఉంటారో చాలా అద్భుతమైనటువంటి మనశ్శాంతి కలుగుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా పరిహారం జరిగిందండి అని చెప్పడానికి రాదు. అవి అదివరకే జరిగిపోయి ఉంటాయి. మీరు పరిహారాలు చేసుకున్నప్పుడే జరుగుతుంది, ఆ దోషం పోతుంది. అయితే ఇప్పుడు గురువు బలం కూడా ఇక్కడ మనకి లెక్కలోకి తీసుకోవాలన్నమాట, పరిగణనలోనికి తీసుకోవాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ పరిహారాలు పాటించుకోండి. అలాగే ఇక గురువు గారి యొక్క పంచమ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉన్న కారణం చేత మానసికమైనటువంటి దృఢత్వం బాగా పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారంలో ఇతరత్ర గ్రహాల యొక్క సంచారం ఏమీ లేదు కాబట్టి, ఇతర రాసుల్లోకి వెళ్ళేటటువంటి గ్రహస్థితులు ఏవి లేవు కాబట్టి, ఈ వార ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితులనే మనం పరిగణనలోనికి తీసుకుంటూ, అలాగే చంద్రుడి యొక్క గమనాన్ని మకర రాశిలోకి తీసుకుంటూ ఫలితాలు తెలియచెప్పుకుంటూ ఉందాము. చెప్పిన పరిహారాలు తప్పక పాటించండి, మనశ్శాంతి పొందండి. ఇక రాసుల్లోకి వెళ్దాం. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ ద్వితీయ స్థానంలో బుధుని సంచారం బాగుంది, తృతీయంలో శనిగారి సంచారం బాగుంది, దశమంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. ఎప్పుడైతే 3 గ్రహాల సంచారము బాగుంది అని చెప్పి మనం తెలియజెప్పుకుంటున్నామో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే బుధ కుజ రవి రాహుల కలయిక ఈ ద్వితీయ స్థానంలో జరుగుతూ ఉన్నందువల్ల వీరు, ఈ మకర రాశి వారు ఎవరైనా సరే కుటుంబాన్ని గురించి అత్యధిక శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శ్రద్ధ తీసుకోవడం వల్ల బాగుంటుంది. ఇక్కడ పరస్పర విభిన్నమైనటువంటి 2 భావాలు ఉన్నాయి. ఒకటి, బుధుడు బాగున్నారు,
మీకు అనేక విధాలుగా బుధుని యొక్క కారకత్వాలు ఇక్కడ ద్వితీయంలో యోగిస్తూ ఉంటాయి. అలాగే రవి బుధాదిత్య యోగం కూడా పడింది కాబట్టి అనుకూలతలు ఉంటాయి. కానీ ద్వితీయ స్థానంలోనే రవి గారితో రాహు ఉన్నారు, ద్వితీయ స్థానంలోనే కుజుడితో రాహు ఉన్నారు. ఈ రవి రాహు గ్రహాలు కుజుడితో కలవడం అనేది ఇక్కడ చెప్పదగినటువంటి సూచన అన్నమాట. పరస్పర విభిన్నం. బుధుడి వల్ల కానీ బుధ ఆదిత్య యోగం వల్ల కానీ అనుకూల ఫలితాలు ఉంటూ ఉండగా రవి కుజ రాహుల వల్ల వ్యతిరేకమైన ఫలితాలు. కాబట్టి కుటుంబం మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తున్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. దానితో పాటుగా ఏదైనా అపనింద కూడా పడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే మాతృవర్గ రీత్యా అంతగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడబోవడం లేదు. స్థిర చరాస్తుల వృద్ధి గురించి ఇంకా కొంచెం కష్టపడాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. సంతానం విషయంలో పూర్తి శ్రద్ధ తీసుకొని ఓర్పు కలిగి ఉండాలి. శ్రద్ధ తీసుకోవడం అంటే వాళ్ళ మీద ఈ క్రమశిక్షణ చర్యలేవి కూడా రుద్దకండి. సంతానం పట్ల కాస్త ఫ్లెక్సిబుల్గా ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఓర్పుతో ఉండాలి. వాళ్ళు ఎలా ఉన్నా గమనించుకుంటూ ఇప్పుడే ఏమీ మాట్లాడద్దు, తగిన సమయం కోసం వేచి ఉందాము అని అట్లా అనుకొని మాట్లాడండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే రుణభారాలు కొన్ని పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఆరోగ్య రీత్యా కూడా కొంత శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఔషధ సేవ కనిపిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితిగా ఉంది. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ శ్రమ బాగా ఎక్కువగా కనిపిస్తోంది. ఉద్యోగ జీవితం చాలా బాగుంది. ఉద్యోగ స్థానంలోనే చంద్రుని యొక్క గమనం ఉండడం చేత ఉద్యోగ జీవితంలో చాలా చాలా ప్రశాంతత ఉంటుంది. పై అధికారుల యొక్క ఆదరాభిమానాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు చెప్పదగినటువంటి మంచి సూచనలే. అయితే ఈ ద్వితీయ స్థానం కుటుంబాన్ని గురించి మటుకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనము రాశిలోకి వచ్చి మరింత మంచి యోగవంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ ఫలితాలు మీకు వారాంతంలో చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి. వివాహాది శుభకార్యాలు కుదరడం కానీ, పబ్లిక్ రిలేషన్స్ బాగుండడం కానీ, రాజకీయ నాయకులకి బాగుండడం కానీ, వ్యాపారస్తులకి బాగుండడం కానీ, వ్యాపార భాగస్వాముల మధ్య కూడా అన్యోన్యత పెరగడం కానీ, ఏ పనైనా మీరు ప్రారంభించినప్పుడు అది కాస్త ముందరికి వెళ్ళి ప్రణాళికాబద్ధంగా చేస్తూ ఉన్న మీకు సక్సెస్ని ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా మీకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. అలాగే అభివృద్ధిని సూచిస్తున్నాయి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి మంచి లక్షణాలుగా తెలియజేస్తూ ఈ రవి రాహు కుజ ఈ సర్ప దోషానికి సంబంధించి పితృవర్గానికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. శివారాధన కూడా చేయండి. దుర్గా ఆరాధన చేయండి. మొత్తం మీద శివ కుటుంబాన్ని ఆ చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజించండి అని మరీ తెలియజేస్తూ శుభం.